ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి మైకు పట్టుకున్న ప్రతిసారి ఊకదంపుడు ఉపన్యాసాలు మనకు తెలుసు. నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ వారి మీద ఎనలేని ప్రేమనైతే కురిపిస్తాడు. మరి అదంతా నిజమేనా అంటే కాదనే విషయం మనందరికీ తెలుసు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీల మీద అంత ప్రేమ ఉంటే వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలా, వారికి కోసం కేటాయించిన నిధులను వారి కోసమే ఖర్చు పెట్టాలా. అంతేగాని వారికే ఖర్చు పెట్టాల్సిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను పక్కదారి పట్టించడం, వారికే కేటాయించినటువంటి 27 పథకాలను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేయడు, వారి పిల్లలకు కేటాయించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని ఏదైతే కార్పొరేట్ పాఠశాలలో చదువుకునే అవకాశం ఉందో దళిత పిల్లలు దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేయడు. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. అంటే దళితుల మీద ప్రేమ లేదనేది వాస్తవం. అయితే ఇప్పటి వరకు అది మనం మాట్లాడుకున్న విషయం. బట్ తొలిసారిగా వైసీపీ ఎమ్మెల్యే, ఒక దళిత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసలు భాగోతాన్ని బయట పెట్టడమే కాకుండా, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు దళితులకు మీరు చేసింది ఏంటో చెప్పండి. పోతలపట్టు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ పోతలపట్టు ఎమ్మెల్యే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఎంఎస్ బాబు ఏం వ్యాఖ్యలు చేశారంటే, అసలు దళితులుగా పుట్టడమే మా నేరమా, వైసీపీ పార్టీలో మేము పనిచేస్తున్నాము అంటే కొద్దో గొప్ప గౌరవం ఉండి పనిచేస్తున్నాం. వాస్తవానికి ఈ ఎంఎస్ బాబు రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం. నాడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది. సో ఎంఎస్ బాబు లాంటి వారికి కూడా ఈరోజు టికెట్ లేదని నిరాకరించడంతో ఆయనకైతే తీవ్ర ఆగ్రహావేశాలు వచ్చాయి. దాంతో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వైసీపీ పార్టీలో దళితులకు ఏ రోజైనా గౌరవం దక్కిందా? ఏ రోజైనా మాకు స్వేచ్ఛనిచ్చారా? మేము ఏ పని చేయాలన్నా మా పైన ఉన్నటువంటి మంత్రుల్ని అలాగే రెడ్లను అడిగే కదా మేము పని చేయాలి. ఏ రోజైనా మాకు స్వేచ్ఛ ఇచ్చారా? ఏ రోజు నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా వారి అనుమతి తీసుకోవాలా? మా కాళ్ళు చేతులు కట్టేశారు. కేవలం దిష్టిబొమ్మలాగా మేము ఉండటమే తప్ప ఏ రోజు ప్రజలకు మేము ఏదైనా చేయాలని మనసులో అనుకున్నా అది చేయలేని పరిస్థితి వచ్చింది. అలాగే దళితుల సీట్లు మారుస్తున్నారు, బాగానే ఉంది. మరి వ్యతిరేకత ఉన్న ఓసీ సీట్లను, రెడ్డి సీట్లను ఎందుకు మార్చడం లేదని చెప్పి ఈరోజు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు దళితులకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిందేమీ లేదు, అది మీరు క్షేత్రస్థాయికి వస్తే తెలుస్తుంది. అసలు ఒక దళిత ఎమ్మెల్యేని నాకే ఏమీ చేయను మీరు ప్రజలకు చేశారంటే ఎలా నమ్ముతారు? ఇంతకాలం మిమ్మల్ని నమ్ముకుని మీ వెంటే తిరిగాను. నిజంగా నా మీద వ్యతిరేకత ఉంటే మీరు ఏ రోజైనా నన్ను పిలిచి మాట్లాడారా? కనీసం ఏడాదికి ఒకసారి పిలిచి నీ మీద వ్యతిరేకత ఉంది, నువ్వు ఈ పనులు చేయొద్దు అని చెప్పి ఏ రోజైనా చెప్పారా? గడప గడపకు లాంటి కార్యక్రమాన్ని మీరు చెప్పకముందే ప్రారంభించిన వ్యక్తిని నేను. ఆ రోజు మీరేమన్నారు? మీరు గడప గడపకు కార్యక్రమానికి తిరగండి, నేను చూసుకుంటానన్నారు. కానీ ఈరోజు నాకు సర్వేలు బాగాలేదని చెప్పి నన్ను తీసేస్తానంటున్నారు. 2019లో ఏ సర్వే చూసి సీట్ ఇచ్చారు నాకు? 2019లో ఎంఎస్ బాబు అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఏ సర్వే చూసి సీట్ ఇచ్చాడు? ఆ రోజు సర్వేలు చూడలేదు కదా, మరి ఈరోజు సర్వేలు ఎలా చూస్తున్నారు అని చెప్పి కడిగి పడేశాడు. దీంతో దళిత వర్గాలు మొత్తం కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాయి. ఇప్పటి వరకు సరే ప్రతిపక్షాలు ఆరోపణలు చేసింది లేదా మీడియా ఆరోపణలు చేసిందని కొట్టిపాడేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళ సొంత నేత, దళిత నేత వారి కోసం ఎంతో కొంత చేయాలని మొదటి నుంచి తాపత్రయపడే వ్యక్తి ఎంఎస్ బాబు. అలాంటి వ్యక్తే ఈరోజు వైసీపీ మీద సంచలన వ్యాఖ్యలు చేసి అసలు మీరు దళితులకు చేసింది ఏంటో చెప్పండి అని నిలదీశాడు. అంటే దళితులకు ఎంత ద్రోహం జరిగిందో అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు దళిత సోదరులందరూ, సోదరిమణులందరూ కూడా ఆలోచనలో పడ్డారు. వాస్తవానికి ఎప్పుడైనా అంతే, ఇప్పుడు ఎదుటి వ్యక్తి చెప్తే దాన్ని రాజకీయ కోణంలో చూస్తారు. బట్ వాళ్ళ సొంత నేతలు, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడిన నేతలు చెప్తేనే వాళ్ళకి దాని విలువంటే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి నిన్న ఎంఎస్ బాబు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ఇక్కడ చూడండి, దళితులుగా పుట్టడమే మా నేరమా? మా నేరమా అంటే ఎవరు? దళితులుగా పుట్టడం మా నేరమా? ఎవరి పాలనలో? వైసీపీ పాలనలో. దళితులుగా పుట్టడం నేరం కాదు, బట్ వైసీపీ పాలనలో పుడితే మాత్రం అది నేరంగానే భావించాలా? ఒక్కసారైనా పిలిచి మాట్లాడారా? మంత్రులు, రెడ్డి గారులు చెప్పినట్టే చేశాం తప్ప, అంతే తప్ప మాకేమైనా అధికారం ఇచ్చారా?
సో వైసీపీ పార్టీలో దళితులకు అధికారాలు ఉండవు, కేవలం దిష్టి బొమ్మలుగానే ఉంటారు అనటానికి ఈరోజు ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యలు ఒక ఉదాహరణ. చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేశాడు ఇక్కడ. ఏ రోజైనా మంత్రులును అలాగే రెడ్లు చెప్పినట్టు చేశాను తప్ప మాకు ఏ రోజైనా అధికారం ఇచ్చారా? మీరు ఎమ్మెల్యే కదా అని చెప్పి మాకు ఆ నియోజకవర్గంలో నాకు నచ్చినట్టుగా అభివృద్ధి చేసుకోవడానికి కానీ లేదా పనులు చేసుకోవడానికి కానీ ఏ రోజైనా మీరు మాకు అధికారం ఇచ్చారా? అక్కడ చీమ చిట్టుకుమన్నా కానీ రెడ్ల సాయం తీసుకోవాలా, రెడ్ల అనుమతి తీసుకోవాలి. అందులోనూ ఈ ఎంఎస్ బాబు ఉన్న పరిధిలో రెడ్ల పెత్తనం ఎక్కువ, మామూలుగానే రెడ్ల పెత్తనం ఎక్కువ. సో అలాంటి రెడ్ల మధ్య నేను ఒక దళితుడినై ఉండి నలిగిపోయాను అని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోతున్నారంటున్న ఓసీలను కొనసాగిస్తున్నారే సీఎం జగన్ను నిలదీసిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. దళితులుగా పుట్టడం మేము చేసిన నేరమా పాపమా, అది మా కర్మన, నాయస్సీలు అంటూనే మీరు మాట్లాడటమే తప్ప దళితులమైన మాకు న్యాయం చేయలేదు. ఇక్కడ స్పష్టంగా ఆయనే చెప్పాడు. నాయస్సీలు అంటూ మీరు మాట్లాడటమే తప్ప ఇక్కడ దళితులమైన మాకు ఎటువంటి న్యాయం జగన్మోహన్ రెడ్డి చేయలేదు, మాకు ఎక్కడ అధికారం ఇవ్వలేదు అంటూ పూతలపట్టు ఎమ్మెల్యే జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. దళితులు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారు, అదే ఓసీలు ఎమ్మెల్యేగా ఉన్న ఓడిపోతారు అంటూనే మీరు కొనసాగిస్తున్నారు. ఎందుకని మా మీద ఈ కక్ష, ఎందుకు ఇలా మమ్మల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు నా పనితీరు బాగాలేదని సర్వే నివేదికలు చెప్తున్నారు. మరి 2019లో ఏ సర్వేలు చూసి నాకు టికెట్ ఇచ్చారు? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను చేసిన తప్పేంటో ఖచ్చితంగా చెప్పాలా. ఈరోజు నాకు టికెట్ నిరాకరించడం అంటే దళితుల మొత్తాన్ని అగౌరవపరచటమే. దళితులకు చేసింది ఏమీ లేకపోగా దళితులనైనా మమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. సో వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాంటి మీరే ఈరోజు మాకు టికెట్ లేదు అనటం, అది కూడా రీజన్ లేకుండా. ఇక మీరు చెప్పే సర్వేలు ఉన్నాయి కదా, సర్వేలు చూసి మీరు టికెట్ ఇవ్వని అంటున్నారు. ఆ సర్వే సంస్థలు డబ్బులు ఇస్తే ఆ సర్వే సంస్థలే తిరిగి మాకు అనుకూలంగా సర్వేలు ఇస్తాయి. అలాంటి సర్వేలని నమ్మా మీరు మాకు టికెట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టేది? ఇది ఎక్కడ న్యాయం? ఏ రోజైనా మమ్మల్ని పిలిచి మాట్లాడారా? నిజంగా ప్రజా వ్యతిరేకత ఉండుంటే తప్పులేదు, ఉండుంటే ఏడాదికి ఒకసారి పిలిచి ఇదిగో నీ మీద ఈ వ్యతిరేకత ఉంది, నువ్వు ఇలాంటి పనులకు దూరంగా ఉండు, ఈ పనులను చెయ్యి అని చెప్పి ఏ రోజైనా మాట్లాడుంటే కనీసం మాకు అపాయింట్మెంట్లు ఇచ్చారా? ఏ రోజైనా మాట్లాడటం తర్వాత సంగతి. ఏ రోజైనా మేము కలిసి పోని మా నియోజకవర్గంలో సమస్య ఏదైనా మీకు చెబుదామంటే అపాయింట్మెంట్ ఇచ్చారా? మొత్తం వాళ్ళు చూసుకుంటారని రెడ్ల మీదకి నెట్టేశారు కదా. ఆయన చెప్పేది అదే. ఎవరైతే పూతలపట్టు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రెడ్లు ఉన్నారో లేదా పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న రెడ్లు ఉన్నారో వారి సూచనలు సలహాలు మేరకు మాత్రమే పనులు చేయాలా. అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి వారికి రైట్స్ ఇచ్చేశాడు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ బాబు కేవలం పైకి మాత్రమే అలా కనపడతాడంతే, కానీ ఆయనకి ఎటువంటి పవర్స్ ఉండవు. ఆ మాట నేను చెప్పడం కాదు, స్వయంగా ఎమ్మెల్యేనే చెప్పాడు. అంటే ఒక దళిత ఎమ్మెల్యేకి పవర్స్ ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి దళితులకు న్యాయం చేస్తాడంటే ఎలా నమ్ముతారు? ఒక దళిత ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దళితులందరికీ స్వేచ్ఛను ఎలా కల్పిస్తాడు? ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే కదా ఈరోజు దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి యాంటీగా మారుతుంది. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో బడుగులే బలి, తప్పేమో జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, కానీ బలి మాత్రం బడుగుల్ని చేస్తారు. శిక్ష ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు నిధులివ్వరు, అభివృద్ధి చేయరు. సో ఎందుకు వీరి మీద ఇక్కడ ఆల్రెడీ ఎంఎస్ బాబు ఆగ్రహం గురించి మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నదే. సో ఇక్కడ చూడండి, ఇదేం సామాజిక న్యాయం అంట. శ్రీకాకుళం జిల్లా రాజం నుంచి మొదలుకొని చిత్తూరు జిల్లా పూతలపట్టు దాకా రీజనల్ నియోజకవర్గాల్లో మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని టికెట్ నిరాకరిస్తున్నారు. దీంతో ఇదేనా సామాజిక న్యాయం అని చెప్పి నిలదీస్తున్నారు. సో నోరు తెరిస్తే నాయస్సీలు ఎస్టీలని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి దళిత ఎమ్మెల్యేలను రెడ్ల చేతిలో కీలు బొమ్మలుగా మార్చాడు. మళ్ళీ రెడ్లు అంటే నేను రాష్ట్రంలో ఉన్న రెడ్లు అందరినీ అనట్లా, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ, ఒక రెడ్ల కోటరీ ఒకటి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చుట్టూ. 4-5 మంది రెడ్లు ఉంటారు, వాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళు అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో రెడ్లకు కూడా ఒరిగింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉంటే 4-5 రెడ్లు మాత్రం దోచుకోవడం జరిగింది. సో ఈ రెడ్ల కోటరీలో బందీలుగా మిగిలిపోయారు ఈ దళిత ఎమ్మెల్యేలు. ఈరోజు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం, మనం అనేక సందర్భాల్లో చెప్పాం. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు ఆయన బయటపడలేదు, చివరి సెకండ్లో వచ్చే టికెట్ రాలేదు కాబట్టి తన ఆవేదన అంతా బయట పెట్టాడు అనుకోండి. సో సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీలో బడుగు నేత
నేతలను రాజకీయ జీవితాల బలి పెడుతున్నాడు. బహిరంగ వేదికల్లో నాయస్సీలు నాయస్టీలు అంటూ దీర్ఘాలు తీస్తూనే నయవంచనకు పాల్పడుతున్నాడు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఇవ్వకుండా, అభివృద్ధి చేయకుండా, నిధులు విదల్చకుండా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం వెల్లెత్తుతుందంటూ ఈరోజు దళిత ఎమ్మెల్యేల టిక్కెట్లను పీకేస్తున్నాడు. వాస్తవానికి ఒక నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందంటే దానికి రెండు కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత. రెండు స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది అంటాక ఆయన ఏం చేశాడు? అసలు ఆయన చెప్పేది అదే కదా, పవర్సే లేవు. ఎంఎస్ బాబుకి అసలు ఆ రాష్ట్రంలో పూతలపట్టులో పవర్సే ఇవ్వలేదు. ఆయన చీమ చిటుకుమనాలన్నా కానీ పైన రెడ్ల పర్మిషన్ తీసుకోవాలా. మరి అలాంటప్పుడు ఎమ్మెల్యే మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? లేదా వ్యతిరేకత ఉందంటే ఆ రెడ్లు చెప్పిన పనులు తప్పు. జగన్మోహన్ రెడ్డి ఎలాగా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడు, వీళ్ళని అడిగితే ఏదో చేయమని చెప్తారు, ఆ పనులు ఆయన చేశాడు. అప్పుడు ఎంఎస్ బాబు అనేది ఏంటి? మీరు చేయమన్నదే మేము చేసాం, ఇందులో మా మీద వ్యతిరేకత ఎక్కడ ఉందని చెప్పి అడుగుతున్నాడు. అంటే మీరు చెప్పిన పనులు తప్పుడు పనులు. మా మీద వ్యతిరేకత ఉందంటున్నారంటే మీరు చెప్పిన పనులు తప్పుడు పనులు. సో ఈ విధంగా నిలదీశాడు. మొత్తానికి వైసీపీ పాలనలో దళితులకు ఏం జరగలేదనేది వాస్తవం. అటు ప్రజలకు కానివ్వండి, ఇటు నాయకులకు కానివ్వండి, దళితులకు వైసీపీలో తీవ్ర అన్యాయం జరిగింది. దానికి ఈరోజు ఆ పూతలపట్టు ఆ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వ్యాఖ్య ఒక ఉదాహరణ. వారిని బలి పశువులుగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. తప్పు చేసేదేమో జగన్మోహన్ రెడ్డి, నిందలు మాత్రం, దానికి శిక్ష మాత్రం దళిత ఎమ్మెల్యేల మీద వేయటం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి దళితుల మీద సాధిస్తున్న కక్ష సాధింపుని ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు.